బ్రో మంచి కమర్షియల్ మూవీ అనిపించింది. బోర్ కొట్లే. అంటే కమర్షియల్ మూవీ అంటే మనకి నార్మల్ గా తీసుకెళ్లిపోతారు కదా చాలా డేస్ కి. అంటే మన స్టార్ హీరోల సినిమా చూస్తాం కదా, కమ్బ్యాక్ లాగా కమర్షియల్ హిట్ లాగా అనిపించింది. చేసి అలా సూపర్ ఉంది. అండ్ విలన్ క్యారెక్టర్ ఎస్జే సూర్య, ఆయన హీరోనా నాని హీరోనా అర్థం కావట్లేదు అట్లుంది. ఈయన హీరోలా ఉన్నారు విలన్ క్యారెక్టర్. ఎవరు తక్కువ చేయాలి. బీజిఎంస్ హైలైట్, కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్. అదే నేను అంటున్నా, ఆయన క్యారెక్టరే హైలైట్ ఉంది. ఆయనే హీరోలా ఉన్నాడు. ఆయన అంటే డామినేట్ చేస్తున్నట్టుంది ఆయన క్యారెక్టర్. ఇంకోటి ఏంటంటే స్టోరీ అది ఉంటుంది కదా, డిఫరెంట్ జానర్ తీసుకెళ్ళాడు. ఒక శనివారం అనేది మనకి ఆ టైటిల్ తగ్గట్టు డిఫరెంట్ ఉంది. సూపర్. చాలా అయితే నేనైతే 9.8 అనుకుంటున్నా సినిమాకి. స్టోరీ బాగుంది, కొత్తగా ఉంది, కొత్త స్టోరీ. చాలా బాగుంది. ఎందుకంటే ఇటువంటి ఒక కరెక్ట్ సినిమా పడింది నానికి. ప్లస్ అంటే ఎస్జే సూర్య యాక్టింగ్ మాత్రం సినిమా పెద్ద ప్లస్ పాయింట్. ఇంకా సినిమాలో ఉన్న ఎలివేషన్స్ గానీ, బీజిఎం గానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఒక రేంజ్ లో ఉంది. ప్లస్ హీరోయిన్ ప్రియా మోహన్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఈ సినిమాకి 10/10 వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ లో ఉంది, సెకండ్ హాఫ్ ఇంకా సూపర్ అండి, మామూలుగా ఉండదు. నానికి మాత్రం ఒక సరైన హిట్ పట్టింది. సరైన సినిమా నానికి. ఇది చాలా బాగుంది. ఆయన ఇప్పుడు ఆయన కాదు, ఆ జోనర్ వేరు. ఆయన హిట్ సరిపోదు సినిమా హిట్ తర్వాత హ్యాట్రిక్ అంటారా? హిట్ కాదు, బ్లాక్ బస్టర్ నానికి. ఆయన అంటే మామూలు అది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఈ సినిమా క్లాస్ మాస్ ఆల్ మెంబర్స్ కి సూపర్ హిట్. థ్యాంక్స్ అని అసలు తీస్తాం. ఇంటర్వల్ ఇంకా చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎక్కడ బోరింగ్ లేదు, బోరింగ్ ఎక్కడ నాని గారి యాక్టింగ్ గురించి మనకు తెలియదు ఇంకా, ఇంకా బాగుంది. విలన్ యాక్టింగ్, బీజిఎం అయితే వేరే లేదు. బీజిఎం బాగుంది. కామెడీ అంతలా లేదు. ఓకే, రేటింగ్ ఇవ్వచ్చు 3 అని. మనకు అర్థం కావట్లేదు కానీ నాని టైర్ 1 లోకి వచ్చి చాలా రోజులైంది. గుర్త చెప్పి పరదెంగాడు లేదు. జేక్స్ బెజాయ్ వాడు ర్యాంప్. నాని హీరో కదా, ఆయన హీరో అంటారు. నాని హీరో అదేంటి, నాని క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ ఎక్కడ తగ్గలేదంట కదా. అది సినిమా చూడండి భయ్యా, టికెట్ కొనుక్కొని. ఎందుకు చెప్తాను, టైర్ 1 లోకి అఫీషియల్ గా ఎంటర్ అయిపోయాడు నాని. అన్న ఎలా అనిపించింది సినిమా? బాగుందన్న. రేటింగ్ ఇస్తాం 3. ఓకే, ఎవరి యాక్టింగ్ నచ్చింది బాగా? ఎస్జే సూర్య, నాని. ఎట్లా అనిపించింది సినిమా? కొత్త ర్యాంప్ ఉందన్న సినిమా. వేరే డైలాగ్ లో అదే మాట, ఒక్కటే మాట, కొత్త ర్యాంప్. ఎస్జే సూర్య, నాని యాక్షన్ సీన్స్ బ్లాక్ బస్టర్. కొన్ని ఫైట్స్ ఓవర్ అని అంటున్నారు కదా. ఏం లేవన్న, సినిమా తగ్గట్టు ఫైట్ లో నాని తగ్గట్టే. ఓవర్ పెడితే కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు కదా. ఓకే, బీజిఎం ఎలా అనిపించింది? బీజిఎం అసలు ఇంటర్వెల్ సీన్లు ఉంటుందన్నా వేరే, అసలు అంతే చెప్పొద్దు, మస్తు తీసిండు. ఆ సీన్ కి తగ్గట్టు బీజిఎం, లైటింగ్, ఎలివేషన్స్ అన్ని తోపు. అన్న ఎలా అనిపించింది సినిమా? చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నాని యాక్షన్ కూడా సూపర్ ఉంది. స్టోరీ అంటే మన అమ్మ గురించి బాగా పెట్టిండు. అమ్మ ఏం చెప్తే అది శనివారం ఆయనకు ఒక రియాక్షన్ వస్తుంది, దాని వల్ల స్వంతగా సాగుతుందంట. బాగుంది ఫిలిం. ఎంత రైటింగ్? 3.5 అయితే. అన్న ఎలా అనిపించింది సినిమా? చాలా బాగుంది. ఏం బాగుంది, ఏం నచ్చింది? మొత్తం ప్రతి ఎలిమెంట్, ప్రతి సీన్ కూడా మంచిగా ఉంది. ఎక్కడ బోర్ కొట్టడం గానీ, ప్రతి నిమిషం ఎక్కడ బోర్ రాలేదు. చాలా బాగా తీసుకెళ్ళింది స్టోరీని. గూస్ బంప్స్ వస్తాయి, సూపర్. అసలు గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి అన్ని. ప్రతి సీన్ ఎలివేషన్, విలన్ ఎలివేషన్ అయితే ఒక రేంజ్ ఉంది. యాక్టింగ్ సూపర్. కామెడీ అని ఉందా? కామెడీ ఎలిమెంట్ కాదు ఈ మూవీ, ఓన్లీ కమర్షియల్. ఎలా అనిపించింది మీకు? బాగానే ఉంది. లైన్ అప్ బాగానే ఉంది. స్టోరీ ఇప్పటి వరకు ఏం బోరింగ్ ఏం లేదు, బాగా ఎక్సలెంట్ వచ్చింది. ఏం నచ్చింది మీకు బాగా? ఈ లైన్ అప్ అనేది కాన్సెప్ట్ కొత్తగా ఉంది, సూపర్ ఉంది. కామెడీ అని ఉందా? కామెడీ అయితే ఫ్లైట్ నానే ఒక బాగానే ఉంది, బోరింగ్ లేకుండా హైలైట్ ఉంది. రేటింగ్ ఇస్తాం 10/10 ఫుల్. అన్న ఎలా అనిపించింది? చాలా బాగుంది సినిమా. బీజిఎం ఎలా? సూపర్. కామెడీ అని ఉందా? కామెడీ ఉంది, సీరియస్ ఉంది, లవ్ ఉంది, యాక్షన్ ఉంది. శనివారం ఎందుకుంటారు? అది సినిమా చూస్తే తెలుస్తుంది, అది చెప్పకూడదు. హైలైట్ ఏంటంట? యాక్షన్ సీన్స్. రేటింగ్ ఇస్తాం 9 ఇస్తాం 10. ఓకే, ఎలా అనిపించింది? బాగుంది. గూస్ బంప్స్ ఉన్నాయా? ఫైట్స్ ఓవర్ అయినాయి అంటున్నారు. ఫైట్స్ ఏదో ఓవర్ అయినాయి అంటున్నారు. ఓవర్ అంటే కొద్దిగా ఓవర్ ఉన్నాయి ఫైట్స్. ఎవరి క్యారెక్టర్ బాగుంది? నాని క్యారెక్టర్ బాగుంది. హీరో అని చెప్తున్నా. హీరో కామెడీ అని ఉందా? కామెడీ కొద్దిగా ఉంది, స్టార్టింగ్ లో ఉండే కొద్ది కామెడీ. బీజిఎం బాగుంది.